ఈ చిత్రంలో పాత్రలు, సంఘటనలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇవి పూర్తిగా కల్పితాలు మాత్రమే. నీ కళ నెరవేరింది నాన్న. హైదరాబాద్ మెడికల్ కంపెనీలో జాబ్ వచ్చింది నాన్న. నీ కళ నిజమైన రోజు ఈ రోజు నాన్న. లవ్ యూ నాన్న, లవ్ యూ. కొలు మూసింది ఎవరో చెప్పుకో. నేను చెప్పాలంటే నువ్వు నా కళ్ళు ఇప్పాలి కదా. గొంతు వినగానే గుర్తుపాటలో నువ్వు నా నేను నీ అవునరా, నువ్వు నా ఫ్రెండ్వి. ఒరే నువ్వు నువ్వు ఆటలో అట్టుపండు కదా. ఆటలో అట్టుపండు నువ్వే నువ్వే, ఆటలో అట్టుపండు నువ్వే నువ్వే. పోరా. ఆగరా, ఏట్రా ఏట్రా, ఆగరా రే, ఆగరా. ఎన్ని రోజులు రా నీతో ఇలా కలిసి. నేను చూస్తుంటే పాతయన్ని గుర్తొస్తున్నాయిరా. ఒరే చిన్నప్పుడు ఏదో ఏడిపించు, ఇప్పుడు కూడా ఏంట్రా? అరే నిన్ను చిన్నప్పుడు అందరూ ఆటలో అట్టుపండు అంటే భలే నవ్వు వచ్చేదిరా. అది గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుందిరా బాబు. ఊరుకోరా. సరే సరే పదరా. సరేరా.
అవునా, జాబ్ వచ్చిందా? హ్యాపీగా ఉందిరా నాకు. దీపక్, మన లక్ష్మీ పిన్నిలా ఉంది. అవునరా, లక్ష్మి పిన్నే. అరే, పిన్నేంట్రా అలా ఉంది? నుదుటిన బొట్టు కూడా లేదు. ఇంతకీ బాబాయ్కి ఏమైందిరా? చెప్పరా, చెప్పు. అదో పెద్ద కథ, వదిలేరా. ఆ కథ ఏంటో నాకు ఇప్పుడే తెలియాలరా. చెప్పరా, చెప్పు. అరే వద్దురా, వదిలేరా. అది నీకు తెలియకూడదు. పద, ట్రైనింగ్ టైం అవుతుంది. అరే, ఏం జరిగిందో చెప్పరా, నాకు టెన్షన్గా ఉందిరా. సరే విను. ఇందు మూలంగా మన ఉంగరం గ్రామ పంచాయతీ ఎన్నికలలో గౌరీ గెలుపొందారు. అయ్యా కూర్చోండి అయ్యా. నన్ను అభినందించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ ఆనంద సమయాన మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఒరే దేవుడు, అయ్యా మన ఉంగరం గ్రామంలో ఎవడైనా మనకి ఎదురు తిరిగినోడు ఉన్నాడా? అయ్యా ఇంతవరకు ఎవరు లేరయ్యా. గెలుపు మనదైనప్పటికీ మనశ్శాంతి లేదురా ఇక్కడ. అయ్యా మీరు మాట్లాడే మాటలు. నాకు ఎన్నిపోటు పొడిసినవాడు ఈ జనంలోనే ఉన్నాడ్రా. వాడిని ఎలా బయటికి తీసుకొస్తానో చూడు. అయ్యా మీకు ఎదురు తిరిగినోడా? మొత్తం 10 వార్డులు, 9 వార్డులు గెలిచాం. ఒకే ఒక్క వార్డు ఒక్క ఓటుతో ఓడిపోయాం. ఓడిపోయిన 8వ వార్డులో ఓటేసిన వాళ్ళందరూ ఇటు రండి. మంగ, గంగ పక్కకు వెళ్ళండి. ఇక మిగిలింది మీరిద్దరే. ఒరే సంపంగి, మొదటి నుంచి నీ మీద డౌట్ రా. నీ ఓటు ఇటా అటా చెప్పటానికి భయపడితే చంపేస్తా. నిజాయితీగా ఒప్పుకోరా. ఒప్పుకుంటే నీలో నిజాయితీ బయటపడుతుంది. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.
అవును, నీకు వ్యతిరేకంగా ఓటేసింది నేనే. నీ మీదున్న కసి ఓటు రూపంలో తీర్చుకున్నానురా. మార్పు అన్నది నాతోనే మొదలవ్వాలని నీకు వ్యతిరేకంగా ఓటు నేనే వేశానురా. దీపమే కదని వదిలేస్తే మన ఇల్లే తగలబడుతుంది. దేవుడు. అయ్యా ఈ దీపాన్ని ఆర్పేద్దామయ్యా. ఉమ్, ఒరేయ్, ఈరోజు నీ పతనం నాతోనే మొదలవుతుందిరా. రేయ్. ఉమ్, ఒరేయ్, వదలండిరా, వదలండి, వదలండి. దేవుడు. అయ్యా నా మాంగళ్యాన్ని కాపాడండి అయ్యా. పోవే. మాంగళ్యాన్ని కాపాడండి అయ్యా. అయ్యో నా మాంగళ్యాన్ని కాపాడండి అయ్యా. అయ్యయ్యో నా మాంగళ్యాన్ని కాపాడండి అయ్యా. కాపాడండి అయ్యా. కాపాడండి అయ్యా. కాపాడండి లక్ష్మి, అయ్యా. ఆ మూర్ఖుడిని క్షమాపణ అడుగుతావేంటి? కాపాడండి. ఆ మూర్ఖుడి కాళ్ళ మీద పడకు. కాపాడండి. ఊరుకోవయ్యా, ఊరుకో. ఆ మూర్ఖుడిని నేను క్షమాపణ అడగను. కాపాడండి, కాపాడండి, నా మాంగళ్యాన్ని కాపాడండి. అయ్యో ఎవరు లేరా? అడిగే వాళ్ళు ఎవరు లేరా? అయ్యో దేవుడు. ఉమ్, 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 ఉమ్. దేవుడు నిన్ను క్షమించడ్రా. దేవుడు నిన్ను ఏయ్, నా కొడకా! ఆ! 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 పిన్ని, నేనెవరో గుర్తుపట్టావా? బాబు నువ్వు? పిన్ని, నేను పిన్ని, సత్యం కొడుకుని. చిన్నప్పుడు మీ గోరుముద్దలు తిని పెరిగాను పిన్ని. బాబాయ్ చాలా మంచోడు పిన్ని. ఈరోజు ఈ లోకంలో లేనందుకు గుండె పగిలిపోతుంది పిన్ని. ఆ నీచుణ్ణి వదలను పిన్ని, వదలను. బాబు కౌశిక్ వద్దురా, వద్దు. ఆ గౌరీగాడు అస్సలు మంచోడు కాదు. మీ బాబాయ్ని చంపినట్టు నిన్ను చంపేస్తాడు. వద్దురా, 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 వద్దు. లేదు పిన్ని, ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంటే నేను ఎలా వెళ్ళగలను? చావోరేవో తేల్చుకుంటాను. ఆ దుష్ట శక్తిని ఎదుర్కొంటాను. గౌరీ, నువ్వా నేనా? దీపక్, పిన్నిని ఇంటి దగ్గర వదిలిరా. అలాగేరా.
వెళ్దామా? నువ్వు లేనప్పుడు బోల్ జరిగేరా. ఏ దీపక్, ఆగు ఆగు. దీపక్, నేను మీ ఇంటికి వెళ్ళాను తెలుసా? ఎందుకు? మా నాన్న పట్నంకి వెళ్ళి సామాన్లు కొనమన్నారు. సరే ఆ లిస్ట్ ఇవ్వు. అన్నట్టు తను ఎవరో గుర్తుపట్టావా? ఎవరబ్బా? నువ్వైనా గుర్తుపట్టావురా? ఏమోరా, నాకు గుర్తు రావట్లేదు. నా రెంజ పండు నిన్ను చూడగానే నోరు రుచున్నది, తినను. ఇప్పుడైనా గుర్తొచ్చిందిరా నీకు? కళ్యాణి, ఆ, కౌశిక్. జీవుడు ముక్కు ఎలా ఉన్నావు జీవుడు ముక్కు? అది చిన్నప్పుడు. ఇప్పుడు ఏడిపిస్తావేంటి? ఎంత అందంగా ఉన్నానో చూడు. సుబ్బరాజు కొట్టు దగ్గర నారింజ మిఠాయిలు ఇప్పటికీ దొంగతనం చేస్తున్నావా ఏంటి? అప్పట్లో నీ దెబ్బకి నారింజ మిఠాయిలు తేవడమే మానేశాడు. అప్పుడైతే చిన్న పిల్లని, ఇప్పుడు పెద్ద పిల్లని కదా. అయినా అలాంటి పనులు ఇప్పుడు చేయట్లేదు. సరే, ఎలా ఉన్నావు? బానే ఉన్నా. సరే, ఊర్లోకి వెళ్దాం పద. అవును, నీకు జాబ్ వచ్చిందని విన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. బాబు ఆగు, ఈ డబ్బులు కొంచెం లెక్కెట్టు బాబు. ఇదిగో తాతయ్య, మొత్తం 1000 రూపాయలు. పోయిన నెలలాగే ఈ నెల కూడా 100 రూపాయలు తక్కువ ఇచ్చాడు అనుకున్నాను బాబు. అంటే ఈ డబ్బులు? ప్రతి నెల పెన్షన్ డబ్బులు బాబు. తాతయ్య గారు, ఎందుకు ఈ డబ్బులు మీకు ఇచ్చింది ఎవరు? ఇంకెవరు బాబు? ఆ గౌరీగాడు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బులు మీకు పూర్తిగా ఇవ్వట్లేదు తాతయ్య. పద, ఆ గౌరీని అడుగుదాం. వద్దు బాబు, ఆ గౌరీగాడు మంచోడు కాదు. వచ్చే నెల పెన్షన్ నాకు ఇవ్వడు బాబు. వస్తాను. అరే చూడరా, ఎంత అన్యాయమో. ఆ గౌరీగాడు పేద ప్రజల రక్త మాంసాలు తింటున్నాడు రా. పదండ్రా అడుగుదాం. ఒరే, ఆ గౌరిగాడు మంచోడు కాదురా, వద్దురా. భయపడ్డం వద్దు. దేనికి? ఇలా భయపడితే సమస్యకి పరిష్కారం దొరకదు. సరే, నేను అడిగొస్తా ఉండండి. మీ పేరు చెప్పండి. గౌరీ గారి దగ్గరికి వెళ్ళు. మీ పేరు? ఎవరు నువ్వు? ఉంగరం గ్రామం యువకుడిని. దేవుడు, అయ్యా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకో ఒకసారి. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఇల్లయ్యా ఈడిది. వీళ్ళ నాన్న పేరు సత్యమయ్యా. వీడి మీద నాకేదో అనుమానంగా ఉందయ్యా. ఇక్కడ నా తండ్రి గురించి వినడానికో చెప్పడానికో రాలేదు. గౌరీ, నీ పద్ధతి మార్చుకోమని చెప్పడానికి వచ్చాను. అన్యాయంగా గ్రామ ప్రజల ఆస్తులు తిన్నావు. వాళ్ళకొస్తున్న పెన్షన్లు లాక్కుంటున్నావు. నీ పద్ధతి మార్చుకోపోతే మీ అందరిపైన కలెక్టర్కి కంప్లైంట్ చేస్తాను. అయ్యా, గౌరీ గారు, నా ఉద్యోగానికైనా ప్రాబ్లం అవుతుంది అయ్యా. ఈ గౌరీ ఉండగా నీకే ప్రాబ్లం రాదు. ఏమన్నా? కలెక్టర్ కంప్లైంట్ చేస్తావా? ఎక్కడున్నది ఎవరో తెలుసా? గౌరీరా. ఉన్నదెక్కడో తెలుసా? రామరాజ్యంలో కాదురా, రావణ రాజ్యంలో. మచ్చగాడివి, బయటికి పోరా. ఈ బచ్చగడేంటో చూపిస్తా. వస్తా. ఎలా అయినా పిన్నిని ఒప్పిద్దాం రా. అలాగేరా, అలాగే. సరే.
ఏటంటారు? సరేరా. కౌశిక్ ఇలా వచ్చావేంట్రా? నీకోసమే పిన్ని. నా కోసమా? ఏంట్రా? అది అది ఈసారి మన పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నువ్వు నిలబడాలి పిన్ని. అవును, నిలబడాలి. నిలబడాలి. ఒరే కౌశిక్ వద్దురా, ఆ గౌరీగడ అస్సలు మంచోడు కాదు. నాతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తాడు. వద్దురా, వద్దు. వద్దురా, వద్దు. వెళ్ళిపోరా, పట్నం వెళ్ళి చదువుకోరా. వాడిని మనం ఎలా అయినా ఓడించాలి పిన్ని. నువ్వు ఒప్పుకో పిన్ని, మిగతాదంతా నేను చూసుకుంటాను పిన్ని. ఒప్పుకో పిన్ని. సరేరా, మన ఊరికి మంచి జరుగుతుందంటే ఈ ఎలక్షన్లో నేను నిలబడతాను. నువ్వెళ్ళు. గౌరీ, నీ పతనం స్టార్ట్ అయింది. సరే పిన్ని, రేపే నామినేషన్. నేను వస్తాను. పదండ్రా. అరాచక పాలన అంతం కావాలిరా, అరాచక పాలన అంతం కావాలిరా. ప్రశ్నించేవాడు వచ్చాడు చూడరా, శత్రువుల గుండెలకు చెమటలు పట్టాయిరా. నీ బలమే నీ జనమురా, నీ బలమే నీ జనమురా. కన్నీళ్లను చూస్తే కన్నెర్ర చేస్తావు, కుల మతాల భేదాలు లేవు నీకు. కష్టాలను ఇష్టంగా తీసుకున్నావు, నీ ఊరే నీ గుడిగా గుండెల్లో దాచుకున్నావు, నువ్వు దాచుకున్నావు. వదరా. గజముఖం, ఏం జరిగింది? వీడు మన వెంటే ఉంటూ మనకే వెన్నుపోటు పడుతుండయ్యా. వీడు మన ఊళ్ళో వాళ్ళందరికీ ఓటు వేయొద్దని చెప్తాడయ్యా. ఏరా నీతిమాలిన కుక్క, నీకు తిండి పెడితే పక్కింటికెళ్ళి విశ్వాసం చూపిస్తావురా? నా కొడక్క. ఎంగిల్ నా కొడక, నిన్నేం చెయ్యాలరా? ఎవడ్రా ఎంగిల్ నా కొడుకు? నా తండ్రిని భయపెట్టి 2 ఎకరాలు మాగాని రాయించుకున్నావురా నువ్వు. అయినా నీలాంటి నీతిమాలిన కుక్కకు ఓటేయమని ఎలా అడుగుతాను అనుకున్నావురా? నువ్వు ఎప్పుడు అంతమైపోతావా అని ఎదురు చూస్తున్నాను రా నేను. దేవుడు, అయ్యా, వీడికి భూమి మీద నోకలు చెల్లాయి. గౌరీ గారు నమస్తే. ప్రజాగలం పత్రికా విలేకరుని నేను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నాకు సహకరిస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 1,
మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా గ్రామ ప్రజలు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం? అపోజిషన్ వారి మాటలు మీరు పట్టించుకోకండి. వాళ్ళు మీకు నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. క్వశ్చన్ నంబర్ 2. గ్రామానికి 10 లక్షల మంచినీటి ట్యాంకు కోసం ప్రభుత్వం కేటాయిస్తే ఆ సొమ్ముని మీరు సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం? నా గురించి మీకు పూర్తిగా తెలీదు. నా మీద జరుగుతున్న దుష్ప్రసారాలు నమ్మొద్దు. దేవుడు అయ్యా విలేకరు గారికి ఇచ్చి పంపించు. అలాగేనయ్యా. గౌరీ గారు, డబ్బుతో నన్ను కొనలేరు. మార్పు కోసం నా ప్రయాణంలో భాగంగా నిజాన్ని నిర్భయంగా రాస్తాను. వస్తాను. మీలాంటి నిజాయితీ పరులు ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. మీరు నిజాన్ని నిర్భయంగా రాయండి విలేకరు గారు. ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేసి పంపించడం మా బాధ్యత. దేవుడు అయ్యా విలేకరు గారికి కాస్త గ్లాస్తో నీళ్ళు. అలాగేనయ్యా. దేవుడు అయ్యా వీడిని ఈడ్చి పడాయి. రే దేవుడు అయ్యా నీళ్లు పోయిరా. అలాగేనయ్యా. రే గజముఖం, ఏం జరిగిందిరా? ఎలా వచ్చావే? అయ్యా ఆ కౌశిక్ గడు వచ్చి మన వార్డందరితో ఓటేదని చెప్తుండయ్యా. గజముఖం, రేపే ఎలక్షను. ఇప్పుడు మనం గొడవ చేయకూడదు. మన గెలుపుని ఎవ్వడూ ఆపలేడు. జనాలకి జల్లవలసింది జల్లాం. గెలుపు మనదే. అది కాదయ్యా. గజముఖం, నీకొకటి చెప్పనా? పులి ఉన్న సామ్రాజ్యంలో లేడిపిల్ల ఎంత ఎగిరినా పని జరగదు. వాడు లేడిపిల్లతో సమానం. ఈ పులి నోట్లో పడాల్సిందే. పిల్ల నా కొడుకు వాడు. కంగారు పడుకో, గెలుపు మనదే. వాడిని వదలొద్దయ్యా. వాడిని వదలడానికి నేనేమైనా పిచ్చాడు అనుకున్నావా? వాడికి ముహూర్తం పెట్టాను. రేపు నా గెలుపు నా చెవిని పడిన వెంటనే వాడి శవం నా కాలు కింద ఉండాలి. ఇదిగో కత్తి. దీని పదును చూపించే వాడికి. దీని పదులు చూపిస్తానయ్యా వాడికి. రే కౌశిక్, కాసుకోరా.
కౌశిక్ ఏమైంది? వద్దంటే అది పెట్టుకున్నావు. కౌశిక్ ఇప్పుడు ఏమైంది చూడు. ఏమైంది? పదరా హాస్పిటల్కి వెళ్దాం. బాబు, నా ప్రాణం పోయినా రాన్రా, కౌశిక్ చావోనేమో ఏమైంది? తేల్చుకుంటాను. అయ్యో నీకు అయ్యో అయ్యయ్యో చావు వీడి ఎదురుగా ఉన్నా భయపడలేదేంటని చూస్తున్నావా? నా అయ్యో. రక్తం గ్రామ ప్రజల నెత్తుడి తిలకంలా మారాలి. బాబు, నీ అన్యాయాలు అక్రమాలు నేటితో ముగిసిపోవాలి. ఈ రోజు నీ వాటమితో అది జరుగుతుంది. ఆ! ఎంత పని అయిపోయింది బాబు. ఆ! ఏమైంది నాయనా? కౌశిక్. నిన్నెవర్రా ఇలా చేశారు? నువ్వు అనుకున్నది జరగదు. జనం నా వైపు ఉన్నారు. నీ వెనకెవరున్నారో చూసుకో. ఆ నలుగురు తప్ప. నా రుచి చూసావు కదా, కాసేపట్లో పైలోకానికి పోతావు. మిగతా వాళ్ళని తొక్కి పడేస్తా. భగవంతుడన్నవాడు ఉంటే నువ్వు మట్టి కొట్టుకుపోతావురా నీచుడా. నీ మొగుడుకు పట్టించిన గతే నీకు పట్టిస్తా. కాస్త ఆగు. నీ వెనక ఉన్న జనం నీకే ఓటేశారని అనుకుంటున్నావా? అది జరగలేదు. నా మాట దాటి ఒక్కడు కూడా నీ వైపు రాడు. ఎక్కడ గౌరీగాడున్నాడు, అర్థమైందా? ఒరే పిచ్చోడా, జనాలు మారర్రా. మార్పు కోసం నువ్వు ఏదో కలలు కన్నావు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, అందరూ వాడి వైపు ఉన్నారు. కాసేపట్లో ఎలక్షన్ అనౌన్స్మెంట్ వస్తుంది. పదరా, కనీసం ప్రాణాలైనా తగ్గుతాయి. వాడిని మనం ఏం చేయలేమురా. విన్నావా? వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద, నేను రాను పిన్ని. వెళ్ళిపోదాం పద. పదరా. పద కౌశిక్. ఈ రాక్షసుడి పాలన ఎవరైనా అంతం కావాలని ఓటు వేసి ఉంటే ఇటువైపు రండి. దేవుడు, ఇన్ని రోజులు నేను బానిసగా చూసా కదరా. ఛే! ఇందు మూలంగా మన ఉంగరం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రత్యర్థి గౌరీపై లక్ష్మి గెలుపొందిందహో. ఒరే, నేనేదో అనుకున్నాను, గెలిచావురా. ఈ రోజు నీ చావు నా చేతుల్లో ఉందిరా. రేయ్ గౌరీ, నిన్ను వదలనురా. నిన్ను వదలనురా ఈరోజు. నా కొడకా, చావు. వదలనురా. చావురా. చావు. నీచుడా, చావాలిరా. చావాలి. చావు. చావురా. చావు. చావురా. చావురా, చావురా. చావు. చావురా. చావురా, చావు. చావురా. ఈ రోజుతో ఉంగరం గ్రామానికి చీడ వెరగడైపోయింది. సచ్చాడు, సచ్చాడు, పీడ విరగడైంది. సచ్చాడు, సచ్చాడు, పీడ విరగడైంది. సచ్చాడు, సచ్చాడు, పీడ విరగడైంది. అరాచక పాలన అంతం అయ్యిందిరా. ప్రశ్నించి నోడు గెలిచాడు చూడరా. ప్రశ్నించి నోడు గెలిచాడు చూడరా. గెలిచాడు చూడరా, గెలిచాడు చూడరా. చూశారు కదా మిత్రులారా, గౌరీ తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు.
చివరకు ప్రజల చేతుల్లో హతమయ్యాడు. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఎలా ఉంటుందో ఉదాహరణకు మనం ఈ చిత్రంలో చూసాం. ఈ గౌరీలాగా మరొక గౌరీ ఉండకూడదనే నా ఉద్దేశం. ఇట్లు మీ అందరి మంచి కోరే మీ నాని నాయుడు.